ఝాన్సీ వాళ్ళక్క కారణంగా మా ఇంట్లో రగిలిన నిప్పురవ్వ ఝాన్సీ వలన అగ్నిజ్వాలలా మారుతుంది. అలా జరగకుండా చేస్తావని నేను నమ్ముతున్నాను. నా కొడుకుని నువ్వే పెళ్లి చేసుకోవాలమ్మా. ఆంటీ అది... ఆహా, ఆంటీ కాదు, అత్తయ్య అని పిలు. అలాగే అత్తయ్య. ఈరోజే మీ ప్రాబ్లంకి సమాధానం చెప్పబోతున్నాను. ఏం జరుగుతుందో ఏంటో నాకు కూడా తెలియడం లేదు. ఏం జరిగినా సరే నువ్వు గౌతమ్ని మాత్రం విడిచిపెట్టొద్దు, సరేనా? వస్తానత్తయ్య. హ్యాపీ బర్త్డే. దీపక్. హ్యాపీ బర్త్డే దీపక్. రే మామా, ఏంట్రా ఈ సర్ప్రైజు? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అరే ఒక్క నిమిషం, ఏంట్రా బై ఇంత లేటు? అరే హాయ్ రా, హాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకురా అందరు ఇన్ని గిఫ్ట్స్ తీసుకొస్తున్నారు? ఏంట్రా సడన్ సర్ప్రైజ్? రే మామా థ్యాంక్స్ రా. ఇతను నిజంగానే అనాథ లేక అందరూ ఉండి అనాథలా బతుకుతున్నాడా? థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. Thank you, Umma, I love you guys. Enjoy the party. Thank you. రే నేను చేయను రా, నేను చేయను. ఓకేరా, మీరు కోరుకున్నట్టే మీ అందరి కోసం నేను డాన్స్ చేస్తా. మ్యూజిక్ స్టార్ట్. Soke mohira tiru kotta di din mara DJ tillu battu besara penchi kottu vaksulu valgedattu DJ tillu peru winni sound everu package kottinante tatarilu dance floor DJ tillu battu kottakunde navidattu. పాపం ఈ రోజు తన పుట్టినరోజు అనుకుంటా. ప్రేమగా విషెస్ చెప్పడానికి తన పక్కన ఎవరూ లేకపోవడం వల్ల ఇలా చేస్తున్నాడేమో.
ఐ హేట్ యు మామ్, ఐ హేట్ యు మామ్. Sad birthday. Sad birthday, Deepak. It's a sad birthday. Sad birthday. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దయచేసి ఝాన్సీ అక్క చెయ్యి మాత్రం విడిచిపెట్టకండి బావగారు. ఝాన్సీ అక్క మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే పిల్లల్ని మీ ఫ్యామిలీ వాళ్ళు దగ్గరికి తీసుకుంటారంట. మీ అమ్మగారు కమలా ఆంటీ అన్నారంట బావగారు. గౌతమ్, గౌతమ్, ఇక్కడున్నావేంట్రా? ఏం ఆలోచిస్తున్నావురా? రే గౌతమ్! నీ గురించి ఆలోచిస్తున్నానమ్మా. నా గురించా? అవునమ్మా, ఇన్నాళ్ళు నేను ఝాన్సీకి దగ్గరవ్వాలంటే నాన్నని ఎలా కన్విన్స్ చేయాలి, తాతయ్యని ఎలా ఫేస్ చేయాలి, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి అని ఆలోచించేవాణ్ణి. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి ఫస్ట్ టైం నీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించి, నా ప్రేమ గురించి అన్నీ తెలిసి నిన్ను ఎలా కన్విన్స్ చేయాలని ఆలోచిస్తున్నాను. నేను ఇప్పటికీ నమ్మలేక అడుగుతున్నానమ్మా. పిల్లలు ఇంటికి దగ్గరవ్వాలంటే ఝాన్సీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పావంట, నిజమేనా? అమ్మా చెప్పమ్మా, అన్నావా లేదా? అవునరా, చెప్పాను. ఈ విషయం ఝాన్సీ వచ్చి నీతో చెప్పిందా? అమ్మా, తను ఝాన్సీ ఇలాంటి విషయాలు మనసులో పెట్టుకుని బాధపడుతుందే తప్ప కంప్లైంట్ చేయదు. మరైతే ఈ విషయం నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారన్నది అనవసరం అమ్మా. నువ్వీ మాట ఝాన్సీతో అన్నావా లేదా, అదే ముఖ్యం. అవునరా, అన్నాను. మన కుటుంబం మనస్పర్ధలతో ముక్కలు కావడం నాకు ఇష్టం లేదు. నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు అమ్మా. అలా ఏం జరగదు. అలానే జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న వాటిని బట్టి చూస్తుంటే మీ అన్నయ్య ప్లేస్లో నువ్వు కనిపిస్తున్నావు, వాళ్ళ అక్క ప్లేస్లో ఝాన్సీ కనిపిస్తుంది. మీ అన్నయ్య ప్రేమ ద్వారా వచ్చిన కష్టం, మీ అన్నయ్య దూరం అవడం ద్వారా కలిగిన నష్టం మళ్ళీ జరగకూడదని కోరుకుంటున్నాను. అందుకే నీ ప్రేమని కాదు అంటున్నాను. నేనేం చేసినా నీ క్షేమం కోసం, కుటుంబం సంతోషంగా ఉండడం కోసం. నన్నెలా కన్విన్స్ చేయాలా అని ఆలోచించకుండా నన్ను ఎలా అర్థం చేసుకోవాలా అని ఆలోచించరా?
హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. పూజారి గారు, ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు. వాడి పేరు మీద అర్చన చేయించండి. పేరు చెప్పండమ్మా. దీపక్. గోత్రం? పైడిపాల గోత్రం. ఓం పైడిపాల గోత్రోద్భవస్య దీపక్ నామధేస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం. నా చిన్నప్పటి నుంచి ఒక్క బర్త్డేకైనా నాతో 10 నిమిషాలైనా స్పెండ్ చేశారా? అప్పుడు మీకు నాతో స్పెండ్ చేసే టైం ఉంటే కదా. కేక్ కట్ చేయి. I said get lost. Get out. దేవుడి దగ్గరికి వచ్చి ఈ కన్నీళ్ళేంటి మృణాల్ని? ఓం అవిఘ్నే నమః. ఓం అవ్యక్తాయ నమో నమః. ఓం అఘోరే ఏభ్యో తఘోరే ఏభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. అమ్మా, మంచి శుభసూచకం. మీరు దేవుడికి సమర్పించిన కొబ్బరికాయలో పువ్వు వచ్చిందమ్మా. మీ అబ్బాయి భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. మంచి వినయ విధేయతలు కలిగి గుణవంతుడిగా పేరు తెచ్చుకుంటాడు. మీరు కోరుకున్నట్టుగానే తను వృద్ధిలోకి వస్తాడు. పూజారి గారు ఏమన్నారో విన్నావుగా మృణాల్ని? దీపక్ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్తున్నారు. బాధపడకు, అంతా మంచిగా జరుగుతుంది. ఎలా ప్రసాద్? మనసుకు సర్ది చెప్పుకోవడానికి ఈ మాటలు బానే ఉంటాయి, కానీ రియాలిటీలోకి వచ్చి చూస్తే దీపక్ పరిస్థితి ఊహాతీతంగా ఉంది. మత్తుకు బానిసయి మనల్ని ద్వేషిస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ రోజు రోజుకి ఒక రోగులా తయారవుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఇవాళ వాడి పుట్టినరోజు. అమ్మ, నాన్న, తాతయ్య, అత్త, మామ, బావ ఇలా అందరూ ఉన్నాం. కానీ ఈరోజు వాడికి ఒక్కళ్ళు కూడా విషయం చెప్పేవాళ్ళు లేక ఒక అనాథలా ఉన్నాడు. విషెస్ చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా లేరని నువ్వు బాధపడుతున్నావు. ఏమో, పంతులు గారు చెప్పినట్టు వాడి జాతకం ఈ క్షణంతో అయినా మారిపోవచ్చు.
హ్యాపీ బర్త్డే దీపక్. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే. జరగండి జరగండి. హ్యాపీ బర్త్డే చెప్పడమే కాదు, దీపక్ అన్నయ్య చేత కేక్ కూడా కట్ చేయించేద్దాం. ఓకే ఓకే. యా. ఎస్. తీసుకో. అరే తీసుకో. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. మీరు కూడా తినిపించండి. థ్యాంక్ యూ. అన్నయ్య హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. దీపక్, పిల్లలందరికీ చాక్లెట్స్ ఇవ్వు. తీసుకో. ఇవ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ఒరే థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. బాయ్ బాయ్ బాయ్. బాయ్. Many more happy returns of the day. సరే, నేను ఇక బయలుదేరుతాను. అక్క అక్క అక్క. థ్యాంక్ యూ. ఉంటానక్క. దీపక్, హే హే.
కొంచెం ప్రేమిస్తున్నాను. తనే నా వుడ్ బి. గౌతమ్ గారు తను చెప్పేది